నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోపే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ప్రపంచ రికార్డు సాధించింది. ఆగస్టు 23వ తేదీన స్వర్ణగ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. 4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకి తీర్మానాలు చేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తమ రికార్డులో నమోదు చేసిందని తెలియజేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని మోడల్ ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టైలర్ క్రాఫ్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ షణ్ముఖ్, సంయుక్త కమిషనర్ శివప్రసాద్ వెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ పండుగ పర్వదినం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు హాజరై మాట్లాడారు. పేద ధనిక వ్యత్యాసాలు, కులమత వ్యత్యాసాలు వీడి మానవులు సోదరుల వలె కలిగి మెలగాలన్న ప్రవక్త బోధన సర్వమానవాళికి ఆదర్శనీయమని తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పఠాన్, షమీన్ ఖాన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి, చికెన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు వేడుకల్ని మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన పట్టణ అధ్యక్షుల వారి నేతృత్వంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి షమీన్ ఖాన్ గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు చికెన్ బాబు గారు, మరి మా సీనియర్ నాయకులు దస్తగిరి గారు, అదేవిధంగా జానీ గారు, గౌరవ పెద్దలు వీరాంజనేయ రెడ్డి గారు, కాసిం గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, మరి నాగూరు గారు, అదేవిధంగా మా కౌన్సిలర్ పూర్ణ గారు దగ్గర పెద్దలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త గారి ఏదైతే సూచనలు చేశారో ఈ మానవాళికి వాటన్నిటిని కూడా చూచా తప్పకుండా అటు ముస్లిం సమాజంతో పాటు ప్రపంచం మొత్తం మానవాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఆయన అనేక కార్యక్రమాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా స్త్రీలని గౌరవించడం, వారికి హక్కులు కల్పించడం కూడా బాధ్యతగా చెప్పినటువంటి గొప్ప ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారిని సందర్భంగా తెలియజేస్తూ వారు ఏదైతే సూచన చేశారో ఈ సమాజానికి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మిత్రులందరికీ మనమందరం కూడా తప్పకుండా వారి సూచన మేరకు పాల్గొంటూ హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటూ మనం అందరం వరకు కలిసిమెలిసి ఉంది. వినుకొండ పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం నందు పల్నాటి గడ్డపై తిరుగులేని ప్రజానాయకుడు కీర్తిశేషులు కోడెల శివప్రసాదరావు 5వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు నాయకులు నివాళులర్పించారు. శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో కోడెల శివప్రసాద్ 5వ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి 5వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి ఆదేశం మేరకు పట్టణ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ గారు, గౌరవ పెద్దలు వీరాంజనేయ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ షమీన్ గారు, కృష్ణారెడ్డి గారు, ఇలా గౌరవ పెద్దలందరి సమక్షంలో ఈ రోజున జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గౌరవ శివప్రసాద్ గారి గురించి మనం చాలా గర్వపడాలి. గుంటూరు జిల్లాకి ఖ్యాతి తెచ్చారు ఆయన. దరిదాపుగా ఆయన చేయని శాఖ లేదు. నాకు తెలిసి ఆయన 12 శాఖల్ని ఉమ్మడి రాష్ట్రంలోనే చేశారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, చిన్న వయసులోనూ హోంశాఖ మార్చులుగా, చివరిగా
స్పీకర్గా మరి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి స్పీకర్గా చేసిన ఘనత డాక్టర్ శివప్రసాద్ గారి. వారి హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను మరి నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాలని అటు ముఖ్యమంత్రిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి సారథ్యంలో అనేక పర్యాయాలు ఆయన మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఈనాటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక శాఖల్లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇరువురి వద్ద కూడా ఆయన దరిదాపు నెంబర్ 2గా పనిచేసినటువంటి సందర్భం మన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి మన పల్నాడులో పుట్టడం ముఖ్యంగా దివంగత నేత, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అన్న నందమూరి తారక రామారావు గారి వెంట చివరి దాకా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయనతో పాటు నడిచినటువంటి మహానేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా మన వినుకొండ నియోజకవర్గ వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు మరి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారు వచ్చారు. మరి ఆయన కోడెల శివప్రసాదరావు గురించి మాట్లాడవలసిందిగా కోరుచు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జీవో నెంబర్ 115 గురించి నర్సింగ్ డిపార్ట్మెంట్ ఖండిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు అన్నారు. జీవో నెంబర్ 115 రద్దు చేయాలని తమ నిరసన తెలియజేశారు. గత 10-15 సంవత్సరాలుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేయకుండా ఏఎన్ఎంలను జిఎన్ఎంలుగా చేసి మీరు ట్రీట్మెంట్ చేయించమని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించడం జరిగింది. మా కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని మేమంతా కోరుతున్నట్లు తెలిపారు. మనకి ఇప్పుడు తెలిసిన విధంగా ఈ మధ్య మనకి జీవో నంబరు 115 అనేది పోతూ ఉంది. అది ఏఎన్ఎంసీని గురించి చాలా కాలంగా, అంటే కొంతకాలంగా ఇది జరుగుతూ ఉంది. ఈ జీవో నంబరు 115 అనేది రద్దు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క స్టాఫ్ కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అది ఏఎన్ఎంసీని తీసుకొచ్చి జిఎన్ఎంగా చేయటం అనేది చాలా వరకు అది కరెక్ట్ కాదు. ఎంతో కష్టపడి మా స్టాఫ్లందరూ కష్టపడి ఒక డిప్లొమా సాధించి ఉన్నారు. వాళ్ళకి అది జీవో నంబర్ 115 అనేది రద్దు చేసి మా కాంట్రాక్ట్లో ఉన్న మన స్టాఫ్ అందరిని కూడా రెగ్యులర్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గత ప్రభుత్వం ఎలా చేశారు ఏంటి అనేది కాదు, కనీసం ఇప్పుడున్న ఈ ప్రభుత్వం అయినా సరైన నిర్ణయం తీసుకొని మా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న మా స్టాఫ్ అందరిని కూడా రెగ్యులర్ చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.